మీరు చేసే ప్రధాన ఆరోపణ ఏంటంటే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళనివ్వకుండా సిఐ నాగరాజు దగ్గరే ఆగిపోయేదడి చేసి అతన్ని బలిపశువుని చేశారు. పెద్దవాళ్ళు రాజకీయ నాయకుల సంగతి పక్కన పెడితే సిపికి డీజీపీకి తెలిసి జరిగింది ఇదంతా. దానికి కారణం ఏంటంటే జూన్ 15వ తారీఖున హెబియస్ కార్పస్ పిటిషన్ హీరింగ్కి వచ్చినప్పుడు కోర్టులో ఏమని చెప్పారు పోలీసు వాళ్ళు డీజీపీ తరఫున, మేము అతని కోసం వెతుకుతున్నాము, అతను ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పారు. కానీ అప్పటికే చంపేశారు, అది అందరికీ తెలుసు. కాబట్టి కోర్టుకు అబద్ధం ఆడారు డీజీపీ సిపి అని చెప్పేసి మీరు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు కోర్టు అభిప్రాయపడింది, హైకోర్టు స్వయాన ప్రతి విషయం కూడా డీజీపీకి తెలవాల్సిన అవసరం లేదు, పోలీసులు ఏది చెప్తే అదే తెలుసుకుంటాడు. ఆ రోజు సిఐ నాగరాజు కానీ వీళ్ళంతా అదే చెప్పారు, మాకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఇది పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు, తర్వాత మేము పంపించేసాము, మాకు ఇంకా దొరకలేదు అని చెప్పేసి చెప్పిన దాన్నే డీజీపీ కానీ సిపి కానీ కోర్టుకు వివరించారు. అక్కడ పోలీసులు అబద్ధం ఆడితే వీళ్ళు చేయగలిగింది ఏం లేదని హైకోర్టు కూడా అభిప్రాయపడింది. మరి ఇవన్నీ గమనించాక కూడా మీరు ఎందుకని అదే పనిగా, అంటే మీ లిక్కర్ కేసులో విజయవాడ సిపిగా ఉన్నటువంటి ఆయన స్ట్రిక్ట్గా ఉన్నాడు, దాదాపుగా తాడేపల్లి గేట్ దాకా తీసుకెళ్ళగలిగాడు, సమర్థవంతంగా పనిచేస్తున్నాడు సిట్ చీఫ్గా ఏది లిక్కర్ స్కామ్లో అనే దాన్ని మనసులో పెట్టుకొని ఆ రకంగా దాడి చేస్తున్న ఆరోపణ కూడా ఉంది, ఏమంటారు? సిఐ నాగరాజు అనే ఒక దుర్మార్గు గురించి, ఒక నీచ నికృష్ట విధానం గురించి, ₹1,00,00,000 దోచుకున్న దొంగని గురించి నేను ప్రూఫ్తో సహా ఇస్తాను. మీరు ఇప్పుడు దొంగ అని చెప్తారా, అని దోపెడతారని చెప్తారా? ఈ రోజు అతనే సమర్థించట్లేదు. జనసేన టీడీపీ పెద్ద పోలీస్ ఆఫీసర్ సీట్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఇందులో ఉన్నారు. కొన్ని ₹100 కోట్ల అవినీతి జరిగింది. ఈ సిఐ గురించి ఏదైతే ప్లే కార్డు ప్రతిష్ఠిస్తుందో జనసేన టీడీపీ వారు, వీళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు మనుషులు. ఎందుకంటే ఈ కేసును ఏదో తప్పులను పట్టించేసి ఆ సిఐ మీద ఆ కానిస్టేబుల్ మీద నెట్టేయాలి. ఎంత చేసి ఒక వ్యక్తిని చంపాలంటే అంత క్రూరంగా చంపేస్తారా? శవంలో కూడా చేసేస్తారా? ఎంత పగొట్టి చేసేస్తారా? ఏం కేసులు అతని పైన? ఈ రోజు వేల కోట్ల రూపాయలు దోచుకొని పోయిన వాళ్ళు చెప్పడం లేదు. కొన్ని వేల కోట్లు, 20,000, 10,000, 5,000, 6,000, 20 మట్టలు చేసిన, 30 మట్టలు చేసిన తప్పించడం లేదు. ఈ రోజు మీరు వచ్చేసి ఒక అవినీతి పడు సి రామకృష్ణ, అతని సొంత ఊర్లో అతనికి 25 ఎకరాల పొలం ఉన్నది, దాదాపు ₹4 కోట్ల ఒక భవనం ఉన్నది. వాళ్ళ బామ్మర్తి రాముకు కనీసం తినేదానికి తిండి లేదు, రోజు కూలి. అటువంటి వాడి దగ్గర ఈ రోజు 4 నుంచి 5 కోట్ల రూపాయల భవనము, 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. కాదంటారా? ప్రూఫ్లు ఇవ్వమంటారా? ఇంకా ఎన్ని రోజులు ఈ రాష్ట్ర ప్రజలను పంపి పెడతారు? కొన్ని బుర్ర సంస్థలైతే, కొన్ని బ్రోకర్ మీడియా సంస్థలైతే ఇస్తారు రాజ్యంగా. దీంట్లో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎస్పీలు అందరూ ఉన్నారు. కొన్ని ₹100 కోట్ల స్కామ్ జరిగింది. దీనికి కాబట్టి దీన్ని సిబిఐ ద్వారా పూర్తిగా షిఫ్టింగ్ రద్దు చేయాలి. సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే ఇది బయటకు వస్తుంది. అంత తప్ప ఆ తల్లికి న్యాయం జరగదు. ఏ సార్, మాలా గంగమ్మని లాకప్ చేశారు, సమర్థిస్తారా? ఎప్పుడైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాట్లాడారా లాకప్ గురించి? మాలా గంగమ్మ అంటే అంత మీకు ఇదా? ఆమె హిందూ మహిళ కాదా? మాలని హిందువులే కాదా? వాళ్ళ గురించి మాట్లాడారా? వాళ్ళ గురించి నోరుతో చెప్తారా? తిరుపతి అమ్మను అంత నీతిగా హత్య చేసి చంపేస్తే మీరు మాట్లాడుతున్నా ఆమె హిందువు కాదా? నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సీ మహిళను వ్యవస్థను చేసి కొట్టి చేస్తే, వ్యవస్థను చేసి రోడ్డు మీద తీసుకొస్తే కనీసం పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి, ముఖ్యమంత్రి గాని, కనీసం హోంమంత్రి గాని ఎందుకు జరిగింది అడిగారా? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? ఏం మాట్లాడతారు? ఈ రోజు కావాలని ఈ దేశంలో అరాచకత సృష్టించాలి.
కేవలం వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లాలి, వైఎస్ఆర్సీపీని బదనాం చేయాలి, జగన్మోహన్ రెడ్డి సరే, తెలుగు వ్యతిరేకి అని ఓకే. చెప్పాలి. ఇంత గడ్డ దుర్మార్గం ఇంకోటి ఉంటుంది సార్. ఓకే 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 ఒక్క నిమిషం. సరే 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 ఇప్పుడు 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 దీని ఈ విషయంలో ఒక్క నిమిషం, లాకప్ డెత్లు కానీ, ఫేక్ ఎన్కౌంటర్లు కానీ, ఆఖరికి ఇందాక మనం మాట్లాడుకున్న యూఏపీఏ లాంటి చట్టాలు కానీ, ఇవన్నీ కూడా వినండి, ఇవన్నీ కూడా రాజ్యం చేతిలో అపరిమిత అధికారాలు కట్టబెట్టేటటువంటి ప్రమాదం ఉంది. అది రేపు మీకైనా చుట్టుకోవచ్చు, మాకైనా చుట్టుకోవచ్చు. అది ఒక ప్రమాదకరమైనటువంటి ప్రాసెస్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. వినండి మనం దానికి వైసీపీ ఎన్ని పిల్లు మొగ్గలేసిందో తెలుసు. 3-4 నెలల క్రితం ఫస్ట్ టైం ఇతను ఆగండి సాయి కృష్ణ అన్న అతను ఫ్రెండ్ని చంపేస్తే, ఫ్రెండ్ అని ఒక అతను ఉన్నాడు కదా, సతీష్ రెడ్డో నవీన్ రెడ్డో, చంపేసి వీడియో షూట్ చేసి నన్ను ఎదిరిస్తే ఫ్రెండ్నైనా వదిలిపెట్టనని చెప్పేసి కదా, ఆ ఫోటోలేగా అంబటి రాంబాబు గారు ఇతను ఫోటోలుగా చూపించింది. అప్పుడేమో ఆ మర్డర్ని రిపోర్ట్ చేస్తున్నప్పుడు సాక్షి మీడియా రౌడీ షీటర్ సాయి కృష్ణ, కానీ మొన్న ఇతను చనిపోయినప్పుడు మాత్రం లాకప్ డెత్ కాపు యువకుడు సాయి కృష్ణ. చూడండి వేరియేషను. అలాగే ఏ రకంగా కాపు అని చెప్పేసి మీరు ఎంత హడావిడి చేశారో చూశారు. కానీ ఎప్పుడైతే సిఐ నాగరాజు కూడా కాపు అనంగానే ఇక మళ్ళా మీకు ఆగిపోయారు. అంటే ఎంత ప్రమాదకరమైన రాజకీయాలకు తెరలేపుతున్నారు అర్థమైంది. ఆగండి, మొయినుద్దీన్ గారు ఆపండి, ఇంకా మొయినుద్దీన్ గారు ఆపండి, ఆగండి. ఇంకా మీరు ఈ విషయంలో చాలా మాట్లాడారు. సరే, కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. అంబటి రాంబాబు గారి చేత 20 లక్షల రూపాయలు చెక్ ఇప్పించారంట. అలా కాదు ఆగండి. సాయికృష్ణ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నారట జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో. ఆ తర్వాత ఎవరు ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పేసి అన్న తర్వాత అంబటి రాంబాబు గారికి ఆదేశాలు వెళ్ళినాయి అని చెప్పేసి ఆయన 2 రోజులు వెయిట్ చేసి పార్టీ నుంచి రావట్లేదు, ఎక్కడి నుంచి రావట్లేదు అని చెప్పేసి ఆయన ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి ఆయనే సొంత డబ్బులు ఇచ్చారని చెప్పేసి ఒక వార్త వస్తుంది. ఎంతవరకు నిజమో చెప్పాలి. అలాగే మరి 2వ రోజు మొన్న మధ్య మన క్రాంతి కుమార్ అన్న ఓ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు కదా, సెల్ఫీ వీడియో పెట్టి. మరి వారికి ఏమన్నా ప్రామిస్ చేశారా? ఈసారి ఎవరి జేబులో ఇచ్చి సొంత డబ్బులు తీసివ్వాలని టెన్షన్ పడుతున్నారంట వైసీపీ నాయకులు. కొద్దిగా చూడండి, పార్టీ తరఫున నిధులు ఉంటాయి కదా, పార్టీ తరఫున ఇవ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వాటిలోంచి తీసిప్పని చెప్పండి. పాపం అంబటి రాంబాబు లేకపోతే ఇలాంటి నాయకుల ద్వారా ఇప్పిస్తే మరి తర్వాత రీయింబర్స్ చేస్తారో లేదో మరి వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారంట. మీడియా పరంగా వాళ్ళు ఇది నిజమైతే కనుక మరి మీడియా పరంగా పాపం ఆయన బాధను చెప్పాల్సిన అవసరం. ఒక్క నిమిషం సార్, సురేష్ గారు మీరు భలే వాళ్ళు సార్. మీరేమన్నా ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. అక్కడ నుండి రూపాయి రాదు సార్. ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏడైనా 1 రూపాయి అన్న వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి? మీరు భలే చెప్తారు సార్. ఎప్పుడో హుద్హుద్ ప్రామిస్ చేసిందే తుఫాన్, ఇప్పుడు హుద్హుద్ అయిపోయి 10 సంవత్సరాలు అది రాలేదు. విజయవాడ వరదల కోసం 1 కోటి రూపాయలు ఏదైతే మన కళ్ళ ముందే చూసే విన్నాము, మరి అది కూడా ఏమీ ఇవ్వలేదంట. అదేమంటే వాటర్ ప్యాకెట్లు, మజ్జి ప్యాకెట్లు పంచిపెట్టాం, 1 కోటి రూపాయలు అయిపోయింది అన్నారంట. తెలియదు మరి. ఒకటి కిషోర్ గారు ఇప్పుడు ఈ లాకప్ డెత్ విషయంలో కోర్టు పారదర్శకంగానే ఉంది అని చెప్పేసి భావిస్తున్నట్లుగా అర్థమవుతుంది. కానీ తల్లి అయితే కనుక చాలా హృదయ విదారకంగా ఏడుస్తున్నది ఆవిడ. ఎవరైనా కానీ, ఎంత కొడుకు ఎంత చెడ్డవాడైనా చనిపోయాడు కాబట్టి కనీసం బూడిదన్న ఇచ్చే కార్యక్రమం చేయండి అమ్మా అని చెప్తుంటే ఆమె అయితే క్లియర్గా చెప్తుంది, ఆ టెర్రస్ మీద ఉన్నది నా కొడుకు అస్థికలే అని చెప్పేసి. మరి ఆవిడికి త్వరగా న్యాయం చేయాలి కదా, అట్లీస్ట్ ప్రభుత్వ పరంగా అయినా. ఈ న్యాయ ప్రక్రియ చాలా టైం పడుతుంది. మరి ఆవిడేదో చివరి క్రతువులు త్వరగా చేసుకుంటానంటున్నారు. మీరు ఇంకొకటి, ఆవిడ ఎంత బాధపడుతున్నారంటే, నాకు ఈ డబ్బులు వద్దు, ఈ గోలొద్దు, నాకు ఏం వద్దంటుంది, ఇది ఒక్కటి చేయండి చాలంటుంది. మరి సార్ అది మరి ఏ రకంగా అడ్రస్ చేయాలనేది ప్రభుత్వం కూడా ఆలోచించాలేమో.